హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ ఎంసెట్లో బీ ఫార్మసీ ఫార్మ్ డి వర్సెస్ పారామెడికల్ అంటే ఫార్మసీకి పారామెడికల్కి డిఫరెన్స్ ఏంటి, ఏ కోర్స్ బాగుంటుంది, ఏ కోర్స్ చేస్తే మనకి జాబ్స్ బాగుంటాయి, ఫ్యూచర్ బాగుంటుంది, అలానే మనకి ఫార్మసీ పారామెడికల్లో ఏ కోర్స్ చేస్తే మనకి దగ్గరలో జాబ్స్ ఉంటాయి, అలానే మనకి సాలరీ బాగుంటుందో. సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో ఫస్ట్ మనం బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి చూసుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటంటే మీరు ఖచ్చితంగా ఎంసెట్లో క్వాలిఫై ఉండాలన్నమాట. సో మీరు బీ ఫార్మసీ ఫార్మ్ డీకి ఎలిజిబుల్ అవ్వాలంటే మీరు ఏపీ ఎంసెట్ రాసుండి మీకు ఏపీ ఎంసెట్లో ర్యాంక్ వచ్చి ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. కానీ పారామెడికల్కి అలా అవసరం లేదు. పారామెడికల్లో మీరు జస్ట్ మీరు ఇంటర్లో పాస్ అయి ఉంటే చాలు. సో ఇంటర్లో మీకు వచ్చిన మార్క్స్ని బట్టి మీకు పారామెడికల్ సీట్ వస్తుంది అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీకు పారామెడికల్ సీట్ రావాలంటే మీకు ఏపీ ఎంసెట్ అవసరం లేదు, మీరు జస్ట్ ఇంటర్లో పాస్ అయి ఉంటే చాలు. సో నెక్స్ట్ మనం బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి కోర్సు డ్యూరేషన్ చూసుకుంటే, బీ ఫార్మసీకి సంబంధించి మనకి టోటల్గా 4 years కోర్సు ఉంటుంది అనమాట. అలానే ఫార్మ్ డీకి చూసుకుంటే ఫార్మ్ డీకి టోటల్గా 6 years ఉంటుంది. సో పారామెడికల్కి సంబంధించి కోర్సు డ్యూరేషన్ చూసుకుంటే, సో పారామెడికల్కి ఎలా ఉంటుందంటే కొన్ని కోర్సులకి 3.5 years ఉంటుంది, అలానే కొన్ని కోర్సులకి ఓన్లీ 3 years మాత్రమే ఉంటుంది. సో పారామెడికల్ మనకి టోటల్గా 15 కోర్సెస్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే బీఎస్సీ ఆప్థాల్మజీ, బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ రేడియాలజీ, బీఎస్సీ అనస్థీషియాలజీ, బీఎస్సీ కార్డియాలజీ, బీఎస్సీ పర్ఫ్యూషన్ టెక్నాలజీ, బీఎస్సీ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, బీఎస్సీ న్యూరోఫిజియాలజీ, బీఎస్సీ ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ, బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, బీఎస్సీ ట్రాన్స్ఫ్యూజన్ టెక్నాలజీ, అలానే బీఎస్సీ ఫిజిషియన్ అసిస్టెంట్, బీఎస్సీ రేడియోథెరపీ, బీఎస్సీ మెడికల్ రికార్డ్ టెక్నాలజీ, అలానే వీటితో పాటు బీఎస్సీ ఎంఎల్టీ, ఇంకా లాస్ట్గా ఫిజియోథెరపీ అనమాట. సో వీటిలో మనకి ఎంఎల్టీకి ఫిజియోథెరపీ మనకి సపరేట్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో మనకి ఏపీలో ఎంఎల్టీ ఫిజియోథెరపీ కాకుండా సో మనకి టోటల్ ఎన్ని కోర్సులు ఉన్నాయంటే మనకి దాదాపుగా 10 కోర్సులు ఉన్నాయన్నమాట. సో మనకి పారామెడికల్లో టోటల్గా 15 కోర్సెస్ ఉన్నా కూడా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీలో కండక్ట్ చేసే కౌన్సిలింగ్లో ఓన్లీ 10 కోర్సులు మాత్రమే ఉన్నాయన్నమాట. సో అవి ఏంటంటే బీఎస్సీ ఆప్థాల్మాలజీ అంటే ఐకి సంబంధించి, బీఎస్సీ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, బీఎస్సీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ, బీఎస్సీ కార్డియాలజీ, బీఎస్సీ అనస్థీషియా ఆపరేషన్ టెక్నాలజీ, బీఎస్సీ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ, బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, బీఎస్సీ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ, ఇంకా లాస్ట్గా బీఎస్సీ ఎంఎల్టీ అనమాట. ఇక్కడ మనకి ఎంఎల్టీకి ఏంటంటే ఎంఎల్టీకి సపరేట్ కౌన్సిలింగ్ ఉండొచ్చు. సో మనకు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీలో స్టార్ట్ చేసే కౌన్సిలింగ్ కోర్సులు ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం బీ ఫార్మసీ ఫార్మ్ డీ అలానే పారామెడికల్కి సంబంధించి జాబ్స్ ఎలా ఉంటాయి, శాలరీ ఎంత ఉండొచ్చో తెలుసుకుందాం. ముందుగా బీ ఫార్మసీకి సంబంధించి చూసుకుంటే, బీ ఫార్మసీకి మీకు స్టార్టింగ్ నుండే 15K నుంచి 20K మధ్యలో రావాలంటే మీరు ఖచ్చితంగా పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళాల్సిందే అనమాట. ఎందుకంటే ఫార్మసీకి సంబంధించి పెద్ద పెద్ద కంపెనీస్ కావచ్చు, ఇండస్ట్రీస్ అన్నీ కూడా మనకి పెద్ద పెద్ద సిటీస్లో ఉన్నాయన్నమాట. సో ఎలా అంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం లాంటి సిటీస్లో మాత్రమే మనకి ఫార్మసీకి సంబంధించి పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు డైరెక్ట్గా బీ ఫార్మసీ చేసే జాబ్ కోసం వెళ్తే స్టార్టింగ్ 15Kకి మించి ఇవ్వరు. సో ఒకవేళ మీ లక్ బాగుంటే 17K 20K రావచ్చు. అంత అమౌంట్ వచ్చినా కూడా అమౌంట్లో సగం అమౌంట్ కూడా మనకి ఖర్చులకే పోతుంది. సో ఎలా అంటే రూమ్ రెంట్ కావచ్చు, హాస్టల్ ఫీ కావచ్చు, లేదంటే సో మీ ఫుడ్ కావచ్చు, లేదంటే మీ అవసరాలకు కావచ్చు, మీ ఖర్చులో కావచ్చు. సో ఇలా వీటికి మీ సగం అమౌంట్ అయిపోతుంది. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇలానే వెళ్ళారు, కానీ వెళ్ళిన తర్వాత అక్కడ చాలా వర్క్ ప్రెజర్ ఉంటుందని చెప్పారు. కానీ వేరే ఆప్షన్ లేక అక్కడ అలానే చేస్తున్నామని చెప్తున్నారు. ఒకవేళ మీకు కూడా ఫార్మసీలో జాబ్ చేయాలని ఉంటే స్టార్టింగ్లో తక్కువ శాలరీ వచ్చినా కూడా అలానే చేస్తూ వెళ్తే మీకు ఫ్యూచర్లో బాగుండొచ్చు అనమాట. ఇంటికి దూరంగా వెళ్ళి మీకు జాబ్ చేయడం ఇష్టం లేకుంటే మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్ మీరు ఫార్మసిస్ట్గా జాయిన్ అవ్వచ్చు అనమాట. కానీ మీకు స్టార్టింగ్ శాలరీ మాత్రం ఓన్లీ 10K అటు ఇటు ఉండొచ్చు. ఇది కూడా మాకు వద్దు, మా దగ్గరకు డబ్బులు ఉన్నాయనుకుంటే మీరే ఉన్న ఒక మెడికల్ షాప్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. కానీ మీరు మెడికల్ షాప్ పెట్టాలంటే ఖచ్చితంగా మీరు బీ ఫార్మా చేసే ఉండాలి. కాబట్టి మీరు బీ ఫార్మా చేస్తే ఉన్న మెడికల్ షాప్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఫార్మ్ డీ గురించి చూసుకుంటే సో వీళ్ళు కూడా సేమ్ బీ ఫార్మసీ వాళ్ళలాగానే సో అన్ని జాబ్స్ కూడా చేయొచ్చు అనమాట. కానీ వీళ్ళు అడిషనల్గా హాస్పిటల్లో డాక్టర్ తర్వాత డాక్టర్గా అంటే డ్యూటీ డాక్టర్ కూడా చేయొచ్చు అనమాట. లేదంటే సొంతంగా ఒక క్లినిక్ కూడా పెట్టుకోవచ్చు. కానీ ఫార్మ్ డీ చేసిన వాళ్ళు ఓన్గా మెడికల్ షాప్ మాత్రం పెట్టుకోకూడదు. ఇంకా ఏమేమి ఉన్నాయంటే సో వీళ్ళు ఒక ప్రొఫెసర్గా వెళ్ళొచ్చు, అంటే మెడికల్ కాలేజ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో దాంతోపాటు R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఫార్మ్ డీకి సంబంధించి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మీరు బీ ఫార్మసీ చేసినా ఫార్మ్ డీ చేసినా మీరు మొత్తం అన్ని గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే
బీ ఫార్మసీకి కావచ్చు, ఫార్మడీకి కావచ్చు, అవి డిగ్రీస్ కాబట్టి మీరు గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఎలా అంటే మీరు యూపీఎస్సీకి అప్లై చేసుకోవచ్చు, ఎస్ఎస్సీకి అప్లై చేసుకోవచ్చు, ఏపీపీఎస్సీకి అప్లై చేసుకోవచ్చు. ఇలా మీరు గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్పుడప్పుడు ఫార్మసీకి సంబంధించి గవర్నమెంట్ జాబ్స్ కూడా రిలీజ్ చేస్తారనమాట. మనం రీసెంట్గా చూసుకుంటే తెలంగాణలో బీ ఫార్మసీ వాళ్ళకి సంబంధించి గవర్నమెంట్ జాబ్స్ రిలీజ్ చేశారనమాట. ఈ విధంగా మీరు బీఫామ్ చేసిన గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనం పారామెడికల్కి సంబంధించిన జాబ్ చూసుకుంటే ఫార్మసీ వాళ్ళలాగా కాకుండా మీరు ఉన్న టౌన్ లేదంటే సిటీస్లో కావచ్చు, లేదంటే మీ విలేజ్కి దగ్గరలో ఉండే హాస్పిటల్లో కావచ్చు, మీరు పారామెడికల్ చేసి జాబ్ జాయిన్ అవ్వచ్చు అనమాట. మీరు బీఎస్సీ పారామెడికల్ చేస్తే స్టార్టింగే మీకు 20 to 25K మధ్యలో శాలరీ వస్తుందన్నమాట. ఒకసారి ఆలోచించండి, ఫార్మసీ చేసిన వాళ్ళంత దూరం వెళ్ళినా కూడా వాళ్ళకి 20K 15K కూడా రావడం లేదు. కానీ పారామెడికల్ చేసిన వాళ్ళకి మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్స్లోనే మంచి శాలరీలు వస్తున్నాయి. మీరు ఇంటి దగ్గర ఉండి జాబ్ చేసి వచ్చే శాలరీకి అలానే దూరంగా ఉండి వచ్చే శాలరీకి చాలా తేడా ఉంటుందన్నమాట. ఎందుకంటే మీరు ఇంటి దగ్గర ఉంటే మీకు ఎలాంటి ఖర్చులు కూడా ఉండవు అనమాట. కానీ మీరు దూరంగా వెళ్తే రెంట్ కట్టాలి, ఫుడ్ ఖర్చు ఉంటుంది, మన ఖర్చులలో చాలా ఉంటాయన్నమాట. ఫార్మసీతో కంపేర్ చేస్తే మనకి పారామెడికల్లో మనకి దగ్గరలో ఉన్న ఏరియాస్లో మనకి జాబ్స్ ఎక్కువ లభిస్తాయన్నమాట. నేను ఎంఫార్మసీ చేసి కూడా పారామెడికల్ గురించి చెప్తున్నట్టు అర్థం చేసుకోండి. నెక్స్ట్ మనం పారామెడికల్కి సంబంధించి జాబ్స్ ఎలా ఉంటాయో చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం బీఎస్సీ అనస్థీసియాకి సంబంధించి చూసుకుంటే, అనస్థీసియా చేసిన వాళ్ళు హాస్పిటల్లో డాక్టర్తో పాటు ఆపరేషన్ థియేటర్ ఉండాలన్నమాట. ఒక పేషెంట్కి ఏదైనా సర్జరీ లేదంటే ఆపరేషన్ చేసేటప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా అనస్థీసియా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ అనస్థీసియా ఎవరు ఇవ్వాలంటే ఈ బీఎస్సీ అనస్థీసియా చేసిన వాళ్ళు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా వీళ్ళు డాక్టర్ దగ్గర అసిస్టెంట్గా ఉంటారనమాట. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మా అన్న ఒక రీసెంట్గా డిప్లొమా అనస్థీసియా చేశారనమాట. ఆ అన్న బీఎస్సీ కూడా చేయలేదు, కానీ జస్ట్ డిప్లొమా అనస్థీసియా చేసి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అనమాట. ఆ హాస్పిటల్ కూడా మా విలేజ్కి ఒక 10 కిలోమీటర్ల దూరంలో నంద్యాలలో ఉంటుంది. ఆ అన్నకి ఇప్పుడు శాలరీ ఎంత ఇస్తున్నారంటే 17,000 శాలరీ ఇస్తున్నారనమాట. డిప్లొమా చేసిన వాళ్ళకే స్టార్టింగ్ 17,000 ఇస్తున్నారంటే బీఎస్సీ చేసిన వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉండవచ్చు. ఇంకో ఫన్నీ థింగ్ ఏంటంటే అదే హాస్పిటల్లో ఫార్మసిస్ట్కి ఓన్లీ 10,000 మాత్రమే ఇస్తున్నారు. మీకు అర్థమయ్యే ఉంటుంది, మనకి హాస్పిటల్స్లో ఫార్మసీ చేసిన వాళ్ళకంటే డిప్లొమా చేసిన వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారనమాట. వాళ్ళకి వచ్చిన శాలరీ కూడా మనకి రావడం లేదు. అలా అని మిమ్మల్ని ఫార్మసీ జాయిన్ అవ్వకుండా చెప్పడం లేదు. నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను. నేను చెప్పానని మీరందరూ ఫార్మసీ వదిలేసి పారామెడికల్లోకి వస్తే అక్కడ మళ్ళీ అందరికీ సీట్లు ఉండవు అనమాట. కాబట్టి మీరు ఏం చేయాలంటే ముందుగా బీ ఫార్మసీ ఫార్మడీ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తే దానికి అప్లై చేసుకోండి. అలానే పారామెడికల్ స్టార్ట్ చేస్తే దానికి కూడా అప్లై చేసుకోండి. రెండింటికి అప్లై చేయండి. మీకు రెండింటిలో ఎక్కడ చూస్తే దానికి వెళ్ళండి. కానీ మీరు ఏది తీసుకోవాలనుకున్నా మంచిగా ఆలోచించి మాత్రం డెసిషన్ తీసుకోండి. ఇది ఫ్రెండ్స్, ఏపీఎంసెట్లో కండక్ట్ చేసే బీ ఫార్మసీ ఫార్మడీకి అలానే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీలో కండక్ట్ చేసే పారామెడికల్కి సంబంధించిన డిఫరెన్స్ అనమాట. వీటికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.